ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును చేర్చారు. మోహిత్ రెడ్డి A39 నిందితుడిగా పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రంలోగా మాజీ ఎంపీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి తెచ్చిన డబ్బును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్యం కమిషన్ల డబ్బు పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని బెంగళూరులో అరెస్టు చేశారు. వారిద్దరిని విజయవాడ తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళాడు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ సిట్ కార్యాలయం నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పటికే సిట్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తా ఉంది కదా, ఈ విచారణ సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా సిట్టు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది. ప్రతి అంశంలో కూడా ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టులు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వరుసగా విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత వారి నుంచి వచ్చిన కీలక సమాచారం నేపథ్యంలో మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉన్నటువంటి నిర్ధారించారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయటం, దీనిపై వాదనలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ఖాతాలో జమ చేసినట్టు కూడా ఇప్పటికే సిట్ అధికారి గుర్తించి ఆ మొత్తం వివరాలను కూడా హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి రావడం, అతను ఈ కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పలు దఫాలుగా పలుమార్లు సమావేశం భేటీ కావడంతో పాటు ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశేఖర నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు కూడా అతను ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన సమయంలో, అదేవిధంగా అతని కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంతో పాటు ఒక కీలకమైన మాజీ ఎంపీ కూడా ఈ డబ్బులు పంపిణీ చేయడంలో మొత్తం చెవిరెడ్డి పాత్ర ఉన్నట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. తాజాగా మొత్తం విచారించిన తర్వాత ఆధారాలు కూడా సేకరించారు. కేసీఆర్ రాజశేఖర రెడ్డిని కలిసిన తర్వాత మొత్తం డబ్బులు కూడా అతనికి నేరుగా అతను తీసుకోకుండా కొంతమంది వ్యక్తులను కూడా నియమించుకుని వారి ద్వారా వివిధ ప్రాంతాలకు ఎవరెవరికైతే మళ్లించాలనుకున్నారో వారికి చేర్చే విధంగా మొత్తం డబ్బులు అందే విధంగా కూడా చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని కూడా సిట్ అధికారులు నిర్ధారిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఆయనతో పాటు అతనికి అత్యంత సన్నిహితంగా ఉంటూ బినామీగా కూడా ఉన్న వెంకటేష్ నాయుడు ఇద్దరు కూడా కొలంబో వెళ్ళిపోతున్న నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిన్న అదుపులో తీసుకోవడం, కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం విజయవాడ సిట్ కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. వారి నుంచి కీలకమైన సమాచారం రాబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన అరెస్ట్ తర్వాత కొద్దిసేపటి క్రితం అతనికి రెండో కుమారుడు కూడా మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అదే సిటీ అధికారులు మాత్రం కేవలం అతని కుమారుని మాత్రం లోపలికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఈ కేసులో మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే మొన్న 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొంతమందికి కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి డబ్బులు ఇతను తెప్పించి అతని ద్వారానే ఆయా ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థులకు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అందులో కీలకంగా మా గుంటూరు జిల్లా పరిధిలో ఇటీవల పోటీ చేసిన మాజీ ఎంపీకి కూడా డబ్బులు పెద్ద ఎత్తున ముట్టజెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు అతని పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇవాళ రేపట్లో కూడా అతను కూడా విచారించడమా లేకపోతే సాక్ష్యాలు ఉంటే అరెస్ట్ చేయడం అనేది కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం లోపల విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని ఇద్దరిని కూడా తీసుకువెళ్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. న్యాయాధికారి రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన 7గురిని కూడా న్యాయాధికారి ఆదేశాలతో వివిధ సందర్భాల్లో కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు వివిధ కోణాలు విచారించారు. ఇటీవలే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో పాటు కేసీఆర్ రాజశేఖర రెడ్డిని గతంలోనే వారం రోజులు విచారించినప్పటికీ కూడా వీరి ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అతను కూడా మరో 2 రోజుల పాటు కస్టడీలో తీసుకుని ఈ నలుగురిని కూడా ఉమ్మడిగాను విడివిడిగా కూడా విచారించి పలు కీలక సమాచారాలు రాబట్టారు. ఆ సమయంలోనే ఇటు మిథున్ రెడ్డి పాత్ర కావచ్చు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా సిట్ అధికారులు
ఆధారాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అతనికి ముందుగా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు అదుపులో తీసుకుని మొత్తం విచారిస్తారు. ఇప్పుడు వీరిని కూడా ఇదే విధంగా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి విచారించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద విచారణ ద్వారా మరికొంతమంది అరెస్టులు కూడా అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.